నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనం సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏర్పాట్లను సమీక్షించుకొని ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చేసేందుకు ధర్మకర్తల మండలి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుమలలో ఈ నెల 16న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చ జరగనుంది. ఇప్పటికే ఈడిప్ విధానంలో మొదటి 3 రోజులకు టోకెన్లు కేటాయించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా విధాన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాము. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా గత అనుభవాలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అధికారులకు ఇప్పటికే మార్గదర్శనం చేశారు. ఇటీవల వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల సందర్భంగా తిరుమల నిర్వహణ తీరుతెన్నులు, లోటుపాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. తిరుమల ఆలయ ప్రతిష్ఠ పెంచే విషయంపై పండితులతో కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మార్గదర్శక సూచనల ఆధారంగానే వివిధ అంశాలపై టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ 3 డేస్లో అయితే అన్ని కలిపి దాదాపు 70, ఫస్ట్ రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేపించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేపించడం జరుగుతుంది. 3వ రోజు జనవరి 1 దాదాపు 68,000 మందికి దర్శనం చేపించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు, ఆర్జిత సేవలు కూడా రద్దయి ఉంటాయి. కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు, అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా మనం వేరియస్ మోడ్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలో వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈడిప్ ఇవ్వటం జరుగుతుంది. ఈడిప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. అయితే భక్తుల దర్శనాలకు సంబంధించి అలాగే టీటీడీ కొనుగోళ్లపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 25న జరగనున్న రథసప్తమికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. బోర్డు సెల్ విభాగం ఎజెండా అంశాలను సిద్ధం చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరిలో పలు పర్వదినాలు జరగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసింది టీటీడీ. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25
రథసప్తమి కారణంగా ఈ పర్వదినాల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ పేర్కొంది. పర్వదినాలకు ముందు రోజు వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి భక్తులు దేవస్థానం సిబ్బందికి సహకరించాలని కోరింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ సన్నిధి అరుణమయమైంది. అమ్మవారి సన్నిధిలో దీక్షల విరమణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భవానీ దీక్షా పరులతో కృష్ణా తీరం కళకళలాడుతోంది. అమ్మవారి సన్నిధికి వందలాదిగా భవానీ మాలధారులు తరలివచ్చి దీక్షలను విరమిస్తున్నారు. అనంతరం అమ్మవారికి ఇరుముడులను సమర్పిస్తున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గురువారం ప్రారంభమైన ఈ కోలాహలం 5 రోజుల పాటు కొనసాగనుంది. మండలం రోజుల పాటు దీక్ష ఆచరించిన భక్తులు ప్రతి ఏటా మార్గశిర మాసంలో విరమించడం ఆనవాయితీగా వస్తోంది. జై భవానీ, జై జై భవానీ నామం ఇంద్రకీలాద్రి పరిసరాల్లో మారుమోగుతోంది. విశాఖ పాత నగరంలోని బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. మార్గశిర గురువారం సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మార్గశిర మహోత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం దాదాపు 2.5 కిలోమీటర్ల మేర బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి 2వ విడత చందన దీక్ష వైభవంగా ప్రారంభమైంది. వందలాదిగా తరలివచ్చిన భక్తులు చందన మాలలను ధరించారు. తొలుత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మాలధారణ చేశారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సన్నిధి నుంచి మాడవీధుల్లో ఊరేగింపుగా ప్రదక్షిణ చేశారు.
సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేదఘోష, నాదస్వర, మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది. ముక్కండి క్షేత్రంలోని శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వికారాబాద్ పట్టణంలోని శ్రీ వైభవలక్ష్మి ఆలయంలో అమ్మవారి జన్మదినోత్సవం వైభవోపేతమైంది. మార్గశిర మాస గురువారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న గీతావాహిని భక్త బృందం భగవద్గీత, సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేసింది. అనంతరం అమ్మవారికి ఊయల సేవ నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. గోదావరి నది పరిక్రమణ పేరిట యాత్ర చేపట్టిన సాధువులు, పీఠాధిపతులు, యోగులు భద్రాచలం చేరుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి బయలుదేరిన వీరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని ధ్రువమూర్తులతో పాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయుడు, లక్ష్మీ తాయారు అమ్మవారిని వీరు దర్శించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మునగనూరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక ఆనంద ఆలయం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉప ఆలయాల యంత్ర ప్రతిష్టాపన, ద్వారస్థాపన వేడుకలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మునగనూరు గ్రామంలో మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు నిర్మించుతున్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయము ఈ రోజున ఉపాలయాల యొక్క ద్వారస్థాపన ముహూర్తం జరిగింది. ఈ ఆలయము చాలా విశేషంగా నిర్మించబడుతోంది. పూర్వము రాజులు ఏ విధంగానైతే గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించారో ఆ విధంగా ప్రస్తుతం మన ఇబ్రహీంపట్నానికి రాజుగారు లాంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి మన రంగారెడ్డి గారు అద్భుతమైన ఆలయాన్ని చాలా శ్రమ కోర్చి నిర్మిస్తున్నారు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కూడా మన ప్రాంతంలో నేను పుట్టినటువంటి గడ్డ మీదికి రావాలని కోరుకునేవాడిని. అలాంటి కోరికను చాలా రోజుల సంది కోరుకున్నటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈ ఆలయం. ఈ ఆలయము అనేటువంటి ఇదొక ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చిండు. మేము ఇక్కడ పూజ చేసే రోజే గరుడ వాహనం మీద వచ్చి మమ్మల్ని
ఆశీర్వదించిపోయిండు. అలాంటి ఆలయం ఇక్కడ బ్రహ్మాండంగా నిర్మించుతున్నాడు అంటే ఆయన ఆజ్ఞ లేనిదే మేము ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాలనేటువంటిది మాతో అయ్యే పని కాదు. అభిషేక ప్రియునికి, ఆనంద నిలయవాసునికి ఒక అద్భుత ఆలయం కావాలని, అందుకే ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం అని మేము నామకరణ చేయలేదు, అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేసిండు అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా మేము ఆ ఆలయం పేరు పెట్టిన తర్వాత స్వాహ అనేటువంటి ఒక చక్కటి మీనింగ్ వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి దాన్ని పెట్టి ఆ పేరును నామకరణ చేశాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కౌల్పూర్లో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న మాలధారులు భజనలు, హరినామ సంకీర్తనలతో తన్మయులయ్యారు. శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. అమరావతిలోని సచివాలయానికి చేరుకున్న చైర్మన్ ఈ మేరకు దేవస్థానం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. తిరుమల తరహాలో శ్రీశైల దేవస్థానానికి డీఎస్పీ స్థాయి అధికారితో విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.